హలో అండి. ముందుగా అందరికైతే శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలండి. మన తెలుగువారికి ముఖ్యమైన పండగ, పెద్ద పండగ, సంవత్సరంలో మొదటిగా వచ్చే పండగ అయితే ఉగాదియే. మనమైతే ఉగాదితోనే కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తాము. ఆ రోజైతే అందరూ ఉగాది పచ్చడి చేస్తారు కదా. నేనైతే ఉగాది పచ్చడి చేయడం కోసం అయితే వేప పువ్వులు మా టెర్రస్ మీద ఉంటే కోసుకొని రావడానికి వెళ్ళాను. అలానే మామిడి ఆకులు కూడా తెచ్చి తోరణాలు కట్టాము. తర్వాత ఉగాది పచ్చడిలో అయితే షడ్రుచులు ఉంటాయి. షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా. తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు ఇలా 6 రుచులు కలిపి చేస్తారు కదా. మన పురాతన కాలం నుంచి అలా కంటిన్యూ అవుతానే ఉంది. అలానే మన జీవితంలో కూడా అంతేనండి. కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ వస్తాయి. వాటిని మనం పట్టించుకుంటా ఉంటే ముందుకైతే వెళ్ళలేము. నేనైతే ఉగాది పచ్చడి కోసం అయితే ఒక కుండలో కొంచెం చింతపండు నానబెట్టి రసం తీసి అది వడబోసి దాంట్లో వేసాను. తర్వాత అందులో బెల్లం, అలానే కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం వేప పూత, అలానే కొంచెం మామిడి ముక్కలు వేసి లాస్ట్లో కొంచెం అంతా అరటికాయ వేసాను. ఇలా చేస్తే బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.